హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో దీనికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉండడం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి కోర్స్ ఇది. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఎకనామిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి అయితే తీసుకొచ్చాం. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్, అండ్ గ్రూప్ 2, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్, అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటుగా సబ్జెక్ట్ వైజ్గా మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్, శాంపిల్ పీడిఎఫ్లు మన యాప్లో ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రశాంతం అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. 98.1% మంది అభ్యర్థులు హాజరు, త్వరలో ప్రిలిమినరీకి విడుదల, TSLPRB వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ల ఎంపికకు నిర్వహించినటువంటి తుదిరాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. 98.1% మంది అభ్యర్థులు హాజరయ్యారని TSLPRB బోర్డు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా 9 జిల్లాల్లో 183 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 1,09,623 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 1,08,055 మంది రాసినట్లు, 98.53% హాజరైనట్లు పేర్కొన్నారు. సో పోలీస్ కానిస్టేబుల్ IT కమ్యూనికేషన్ పరీక్షకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 మధ్యలో ఈ ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. హైదరాబాద్ సహా 8 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 6,801 మంది అభ్యర్థులకు గాను 6,088 మంది పరీక్ష రాశారని, 89.52% హాజరైనట్లు వివరించారు. సో త్వరలోనే ప్రిలిమినరీ కీని ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి ఈ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో మనకు సో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో హిస్టరీ నుంచి మనకు 24 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా పాలిటీ విభాగం నుంచి 9 క్వశ్చన్స్, జాగ్రఫీ వచ్చేసి 12 క్వశ్చన్స్, ఇది మనకి ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి, అదేవిధంగా ఎకానమీ 10 క్వశ్చన్స్, TS హిస్టరీ వచ్చేసి 10 క్వశ్చన్స్, అదేవిధంగా TS జాగ్రఫీ 1 క్వశ్చన్ రావడం జరిగింది, అండ్ ఫిజిక్స్ వచ్చేసి 3 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 6, బయాలజీ 6, అండ్ కరెంట్ అఫైర్స్ మనకు అత్యధికంగా 34 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎథిక్స్ వచ్చేసి 10. టోటల్గా మనకు జనరల్ స్టడీస్ విభాగం నుంచి 125 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించి కనుక చూసినట్లయితే ఓవరాల్గా మనకు 23 క్వశ్చన్స్ ఆర్థమెటిక్ విభాగం నుంచి రావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు. నెంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్, యావరేజెస్ కావచ్చు, రేషియో అండ్ పార్ట్నర్షిప్ సంబంధించి, అండ్ సింప్లిఫికేషన్స్ అండ్ LCM, HCF సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్, అండ్ టైమ్ అండ్ వర్క్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్. సో ఈ విధంగా టోటల్గా మనకు 23 క్వశ్చన్స్ ఆర్థమెటిక్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక రీజనింగ్ సంబంధించి కనుక చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఇక్కడ 27 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి రావడం జరిగింది. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కనుక చూసినట్లయితే 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. టోటల్గా మనకు 200 మార్క్స్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిన్న జరగడం జరిగింది. ఇవి మనకు వివిధ సబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి మార్క్స్ వివరాలు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో వైద్య శాఖలో కొలుల జాతర అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే ఒక అప్డేట్ చూడవచ్చు. సో 1827 స్టాఫ్ నర్స్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో కొలుల జాతర కొనసాగుతుంది. కొత్తగా మరో 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీంతో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు TSPSC ద్వారా మొత్తం 14,562 పోస్టుల భర్తీ కానున్నాయి. సో ఇందులో ఇప్పటికే 960 MBBS వైద్యుల నియామక ప్రక్రియను మెడికల్ బోర్డు పూర్తి చేసింది. 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా గత ఏడాది డిసెంబర్ 6న నోటిఫికేషన్ ఇవ్వగా సో నేడో రేపో మెరిట్ లిస్టు విడుదల కానుంది. సో మే మొదటి వారంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ కూడా ఇవ్వనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి వైద్య ఆరోగ్య శాఖలో 12,735 పోస్టుల భర్తీకి సర్కారు గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు
ఆర్థిక శాఖ వేర్వేరు జీవోలు కూడా జారీ చేసింది. అయితే వీటిలో 10,028 పోస్టులు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. మిగతా ఏవైతే 2,662 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు సో మనకు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ మనకు 1827 స్టాఫ్ నర్స్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గ్రూప్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు తార్పీదు. సో దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్. సో ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సుకు గత 27న నోటిఫికేషన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యోగార్థులకు సదవకాశం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు రాష్ట్ర ప్రభుత్వంగా వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణకు సిద్ధమవుతున్నాయి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతుండగా తాజాగా మనకు ఎస్సీ స్టడీ సర్కిల్లో 100 సీట్ల భర్తీ కోసం 5 నెలల ఫౌండేషన్ కోర్సు ప్రారంభించేందుకు గత నెల 27న నోటిఫికేషన్ అయితే విడుదలైనట్లు ఇక్కడ చూడవచ్చు. ఆయా స్టడీ సర్కిల్లో ఇప్పటికే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ యాప్ల ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తుండగా సో ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. సో నిరుద్యోగుల నుంచి దానికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఇక్కడ కోరుతున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ స్టడీ సర్కిల్లో కూడా వీటికి సంబంధించిన ఉచిత శిక్షణ తరగతులు అయితే ప్రారంభం కాబోతున్నట్లు వాటికి సంబంధించినటువంటి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎవరైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు ఉంటారో సో ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో మీరు దానికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి లేదంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి కూడా వాటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉత్తర్వులు విడుదల చేసినటువంటి ఆర్థిక శాఖ సో పేర్ల వారీగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆయా శాఖలకు సూచన. ఖాళీ పోస్టుల స్థానంలో రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించాలని ఉత్తర్వులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో 40 విభాగాల్లో 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనుమతులిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ సంతకం చేసిన గంటల్లోనే ఇందుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 5,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఎకనామిక్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు నిరుద్యోగిత అంశాలకు సంబంధించిన ఆర్టికల్ చాలా మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఎవరైతే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటుగా మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఇదే మనకు ఇది ఈనాడు ప్రతిభలో భాగంగా. ఇక దిశ టార్గెట్లో కనుక చూసినట్లయితే కేంద్ర బలగాల్లో అవతార అసిస్టెంట్ కమాండెంట్ అంటూ మనకు రీసెంట్గా యూపీఎస్సీ నుంచి వెళ్ళి 322 పోస్టులతోటి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు కావచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటి ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకు దిశ టార్గెట్లో అయితే చూడవచ్చు. దాంతోపాటుగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు. ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను, దాంట్లో మీరు జాయిన్ కాండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సాత్విక్ చిరాగ్ అదరహో అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. 58 ఏళ్ల నిరీక్షణకు తెర, ఆసియా బ్యాడ్మింటన్షిప్లో స్వర్ణం కైవసం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 1971లో దినేష్ ఖన్నా పురుషుల సింగిల్స్లో పసిరి గెలిచాక ఇంతవరకు మరోసారి బంగారు పథకాన్ని ముద్దాడిన భారత్ ఆదివారం ఆ కరువు తీర్చుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ అదేవిధంగా చిరాగ్ శెట్టితో కలిసినటువంటి డబుల్స్లో స్వర్ణం సాధించి భారత బ్యాడ్మింటన్ అభిమానులకు సంబరాల్లో ముంచెత్తారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 58 ఇయర్స్ తర్వాత మనకు ఆసియా బ్యాడ్మింటన్లో స్వర్ణం రావడం ఇది అన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ నేమ్స్ గుర్తుంచుకోండి. ఎవరు దీనిలో ఆడినటువంటి ఆ ప్లేయర్స్ ఎవరంటే మనకు సాత్విక్ అండ్ చిరాగ్ శెట్టి అనేటువంటి ఇద్దరు ప్లేయర్స్. సో ఈ స్వర్ణ పథకాన్ని మనకు ఆసియా బ్యాడ్మింటన్షిప్లో గెలుచుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే లీరెన్ సాధించానని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ప్రపంచ చెస్ టైటిల్ కైవసం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు చెస్ ఛాంపియన్షిప్ అనగానే దశాబ్ద కాలంగా గుర్తుకు వస్తున్న పేరు వచ్చేసి మనకు మ్యాగ్నస్ కార్ల్సన్దే. ఇక ఆ పేరు చరిత్రనే. సో ఇకపై 2 ఏళ్ల పాటు ఆ కిరీటం డింగ్ లీరెన్దే. సో ఈ చైనా గ్రాండ్ మాస్టర్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో సో నెఫ్ నిషాపై
టై బ్రేక్లో ఓడించి నయా ఛాంపియన్గా అవతరించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చైనాకు సంబంధించినటువంటి గ్రాండ్ మాస్టర్. సో నిన్న జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో సో ఇతను టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించినటువంటి. సో ఇక్కడ పేరు వచ్చేసి మనకి ఇతని పేరు వచ్చేసి డింగ్ లీరెన్దే అనేటువంటి పర్సన్ మనకు ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్గా గెలవడం జరిగింది. సో రానున్నటువంటి 2 సంవత్సరాల్లో సో ఇతనే దానికి సంబంధించినటువంటి గ్రాండ్ మాస్టర్గా అయితే ఉండబోతున్నాడు. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే శరీర ఆవిర్లను పసిగట్టేటువంటి బయో సెన్సార్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో వేడెక్కినటువంటి శరీరాన్ని చల్లబరిచేటువంటి అద్భుత సహజ సిద్ధ ఏసీ స్వేద వ్యవస్థ. సో ఆరోగ్య స్థితిగతుల నిర్ధారణలో చెమట చాలా కీలకం. అందులోని బయోమార్కర్ల ఆధారంగా వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షించవచ్చు. చెమట రేటును గుర్తించవచ్చు. వాటి ద్వారా చర్మం, నాడీ వ్యవస్థ చర్యలు కావచ్చు, ఇంకా వ్యాధులను పసిగట్టవచ్చు. అయితే అన్ని రకాల చెమటలు ఒకేలా ఉండవు. కొన్నింటిని ప్రస్తుత సెన్సార్లు గుర్తించలేవు. సో ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూపర్ హైడ్రోఫోబిక్ బయో సెన్సార్లను అభివృద్ధి చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది ముఖ్యంగా అన్ని రకాల చెమటలను విశ్లేషించేందుకు ఇది సాధ్యపడుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ దేశానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారనేది గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 24న నావిక్ 01 ఉపగ్రహ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల మే 24న సో మనకు GSLV F12 రాకెట్ ద్వారా నావిక్ 01 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో షార్లోని 2వ ఉపగ్రహ వేదిక నుంచి దీన్ని నిర్వహించేందుకు సో దాని యొక్క మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ను అనుసంధానం చేసిన పనులు అయితే ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఈ నెల 24న ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టబోతున్నట్లు ఇచ్చారు. ఇది ఏంటంటే మనకు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నీరా కేఫ్ షురు అంటూ చూడవచ్చు. సో 3న కేటీఆర్ చేతుల మీదుగా నీరా కేఫ్ను ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగడం జరిగింది. సో మనకు హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నీరా కేఫ్ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నెల 3వ తేదీన ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ని ఇటీవల ఎక్కడ తీసుకొచ్చిందని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి నక్లెస్ రోడ్లో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 6,84,000 మంది గర్భిణులకు మేలు. సో 13.08 లక్షల కిట్స్ పంపిణీ. ఫైల్స్పై సంతకం చేసినటువంటి సీఎం కేసీఆర్. సో కేసీఆర్కు మంత్రులు కృతజ్ఞతలు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ప్రీవియస్లో చూసాం. మరి ఏ రోజున మనకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసిందని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ని నిన్న మనకు అన్ని జిల్లాలకు వెళ్ళే విధంగా నిన్న దానికి సంబంధించినటువంటి వాటిని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లో ఉండేటువంటి ఈ వస్తువులు కూడా చాలా ఇంపార్టెంట్. కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ కావచ్చు, అదేవిధంగా కిలో ఖర్జూరా అండ్ ఐరన్ సిరప్లు వచ్చేసి 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, పల్లి పట్టీలు 200 గ్రాములు, ప్లాస్టిక్ బాస్కెట్ అని చెప్పేసి ఇక్కడ సో వీటిని కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన యాప్లోకి ఇప్పుడు రీసెంట్గా ఒక 3 కొత్త కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఎకనామిక్స్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. వాటితో పాటుగా గ్రూప్ 1కి సంబంధించి టాప్ 10 ప్రిలిమ్స్ మోడల్ పేపర్ సంబంధించి కూడా ఒక టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ మీకు నచ్చినటువంటి కోర్సుకు సంబంధించి శాంపిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో ఆ శాంపిల్ టెస్ట్ కూడా మీకు నచ్చినట్లయితే కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.